సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ కుళ్ళు రాజకీయాలకి మనం అతీతం కాబట్టి ఈ రాజకీయాల విషయాన్ని కాస్త పక్కన పెట్టినట్లయితే మన మెయిన్ టాపిక్ డిఎస్సి. మనకి సభలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఉపాధ్యాయుల కొరత, టీచర్ల కొరత, డిఎస్సికి సంబంధించి అంశం అనేది ప్రస్తావనకు రావడం లేదు. ఎంతసేపు చూసినా మన పిల్లలకు విద్యే కానుక, అమ్మఒడి, దీంతోపాటు నాడు నేడు, జగనన్న గోరుముద్దలు, పౌష్టికాహారం, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, వీటికి సంబంధించి అంశాలనే ప్రస్తావనకు రావడం జరిగినాయి. నాణ్యమైన విద్యా బోధన విషయంలో టీచర్ల కొరత, సింగిల్ టీచర్ స్కూల్స్కి సంబంధించి కానివ్వండి, సబ్జెక్ట్ టీచర్ల కొరతకు సంబంధించి కానివ్వండి, దాదాపు మనందరికీ తెలుసు 33,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు అనేవి అవసరమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, ఇప్పుడు 2018లో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే ఆయన నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని ఎద్దేవా చేశారు. అయితే మనకి ప్రస్తుతం 3 సంవత్సరాలు అదనంగా యాడ్ అయినాయి. 2019, 2020, 2021. ఈ 3 సంవత్సరాలు వేల మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయ్యారు. కొంతమంది కరోనా వల్ల చనిపోయారు. వివిధ కారణాల వల్ల చాలా సంఖ్యలో మనకు ఉపాధ్యాయుల కొరత అనేది ఏర్పడింది. ఈ టీచర్ పోస్టుల భర్తీపై సభలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన అయితే చేయడం లేదు. ఈ అంశం అనేది అసలు ప్రస్తావనకే రావడం లేదు. విద్యాశాఖ మంత్రి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ అంశంపై ప్రస్తావించని పరిస్థితి. ఇక ఆపోజిట్ ప్రతిపక్ష న్యూస్ పేపర్ ఏదైతే ఉందో, మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి, వాళ్ళకి సంబంధించి మంచిగా ఆర్టికల్ అనేవి పబ్లిష్ చేస్తున్నారు. టీచర్ పోస్టుల భర్తీ అంశంపై పూసగుచ్చినట్లు లైన్ టు లైన్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది, ప్రతిపక్ష న్యూస్ పేపర్లో. ఈ అంశంపై చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు డిఎస్సి ఉంటుందా సార్, ఉంటే ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా 100% డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. డిఎస్సి కంటే ముందుగా 2 టెట్ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి. అయితే చాలామందికి ఎప్పుడు ఉంటుంది సార్ టెట్ నోటిఫికేషన్ అనేది ఒక పెద్ద సందేహంగా మారింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు గమనించండి, 2018లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2019లో ఎలక్షన్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా అంటే, ఖచ్చితంగా ఓట్లు పోతాయని తెలుసు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మనకి 2009లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్నికలకు ముందు 1 సంవత్సరం ముందు డిఎస్సి వచ్చింది. మీరు గతం పరిశీలన చేసినట్లయితే, హిస్టరీ చూసినట్లయితే, సార్వత్రిక ఎన్నికలు జరిగే కంటే సంవత్సరం ముందు డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంవత్సరమే ఎందుకు ఇస్తారా అంటే, ఎన్నికల సమయంలో వాళ్ళకి ప్లస్ పాయింట్గా మారుతుంది కాబట్టి ముందే నోటిఫికేషన్లు ఇస్తే మర్చిపోతారు. ఎన్నికల కంటే సంవత్సరం ముందు ఇస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు భర్తీ చేసింది మాత్రం గుర్తుంటుంది అని చాలామంది సలహాలు ఇచ్చే సలహాదారుల వల్ల ఖచ్చితంగా 1 సంవత్సరం కంటే ముందు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. కనుక మనకి సార్వత్రిక ఎన్నికలు అనేవి 2023వ సంవత్సరం ఎండింగ్ నాటికి జరుగుతాయి. కనుక ఒక 6 నెలల ముందు నుంచే ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేసే అధికారాన్ని కోల్పోతుంది. ఎన్నికల కంటే ముందు 6 నెలల నుంచి ప్రభుత్వం అనేది ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి 2022 సంవత్సరం అనేది ప్రభుత్వానికి చాలా కీలకంగా మారనుంది. విద్యాశాఖ అధికారులు ఎంత జాప్యం చేసినప్పటికీ 2022 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఇస్తారు. మనకి పరీక్షలు వచ్చేసరికి ఒక 2 నెలల గ్యాప్ తీసుకుని ఖచ్చితంగా పరీక్షలను కూడా పూర్తి చేస్తారు. అభ్యర్థుల నుంచి వెంటనే వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి నిద్రపోయి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్గా డిఎస్సి పరీక్షలు కండక్ట్ చేస్తే సగం మంది టెట్ క్వాలిఫై అవ్వరు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 2వ టెట్ను కూడా విద్యాశాఖ విడుదల చేయవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఖచ్చితంగా ఒక 3 నెలల మళ్ళీ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. మనకి నూతన జాతీయ విద్యా విధానం, స్కూల్ మెర్జింగ్, ఇటువంటి ప్రాసెస్పై ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. దీని ప్రకారం చూసినట్లయితే మనకి ఫైనల్గా ఒక్కో స్కూల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వీటన్నింటి జాబితాను తీసుకువచ్చి తర్వాత మనకి ఫైనల్గా ఖాళీల జాబితాను ప్రభుత్వం ప్రకటించి 2022 సెప్టెంబర్ టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కానివ్వండి, లేదా 2022 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా ఖాళీల జాబితా విడుదల చేసి 2022 ఎండింగ్ నాటికి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఎన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందనే విషయానికి వచ్చినట్లయితే, చంద్రబాబు నాయుడు 2014లో కొన్ని, 2018లో 7,902 పోస్టులు, ఓవరాల్గా 15,000 వరకు అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేశాడు. కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 15,000 పోస్టులకి తగ్గకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2 డిఎస్సీలు ప్రకటించే అవకాశం లేదు, కేవలం ఒకే ఒక్క డిఎస్సి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల కంటే ముందుగా
15,000కు తగ్గకుండా మనకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 15,000 పైనే మనకి ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. దీనిలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు కూడా అత్యధికంగానే ఉంటాయి ప్రతి జిల్లాలో. ఇక సబ్జెక్ట్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనకి వేలల్లోనే ఖాళీగా ఉన్నాయి. తెలుగు పండిట్ పోస్టులు కానివ్వండి, హిందీ పండిట్, ఇంగ్లీష్ పండిట్, దీంతోపాటుగా సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి కానివ్వండి, పీఈటీ పోస్టులు కానివ్వండి, 15,000కు తగ్గకుండా మనకి పైనే నోటిఫికేషన్ వస్తుంది. ఖాళీలు వచ్చేసరికి 33,000కు పైగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకి ఇస్తుంది అనేది మనం చూడాలి. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం వల్ల, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం వల్ల ప్రభుత్వం గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు కదా సార్, మరి ఏ విధంగా భర్తీ చేస్తారనే విషయానికి వచ్చినట్లయితే మనకి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆల్టర్నేట్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ఎన్నికల బరిలో దిగే కంటే ముందుగా ఖచ్చితంగా 15,000కు తగ్గకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది మెగా డిఎస్సి అవ్వాలంటే 25,000, 26,000 రేంజ్లో మనకి పోస్టులు అనేవి ఉండాలి. అప్పుడు మాత్రమే అది మెగా డిఎస్సి అవుతుంది. 15,000 పోస్టులకి ఇచ్చినా లేదా 18,000 పోస్టులకి ఇచ్చినా అది కేవలం నార్మల్ డిఎస్సి, మినీ డిఎస్సి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 26,000కు పైనే పోస్టులను భర్తీ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం మనకి 6 రకాల స్కూల్స్ అంటున్నారు. సాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, వీటికి సంబంధించి అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలో మెర్జ్ చేస్తారు. ఆ ప్రాథమిక పాఠశాలలో ఎవరైతే ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లు ఉన్నారో వాళ్ళే విద్యాబోధన చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫౌండేషన్ స్కూల్స్. ఈ ఫౌండేషన్ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2కి సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాబోధన చేసుకుంటారు. ఇక 1వ తరగతి 2వ తరగతి వాళ్ళకి సంబంధించి ఎస్జిటీలు విద్యాబోధన చేయడం జరుగుతుంది. 3వ రకం స్కూల్స్ వచ్చేసరికి ఫౌండేషన్స్ ప్లస్ స్కూల్స్. ఈ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్లో ప్రీ ప్రైమరీ 1 నుంచి 5వ తరగతి వరకు ఎస్జిటీలు అనే వారి విద్యాబోధన చేయడం జరుగుతుంది. ప్రీ హై స్కూళ్ళు ఇక్కడ వచ్చేసరికి 3వ తరగతి నుంచి 7, 8 తరగతుల వరకు కూడా ఉంటుంది. వీళ్ళకి వచ్చేసరికి 1 to 5th క్లాస్ ఎస్జిటీలు విద్యాబోధన చేస్తారు. ఇక సబ్జెక్ట్ టీచర్ల విషయానికి వచ్చినట్లయితే స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ టీచర్లు అనే వాళ్ళు విద్యాబోధన చేస్తారు. హై స్కూల్స్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 3, 4, 5 తరగతులకు ఎస్జిటి సబ్జెక్ట్ టీచర్లు కూడా విద్యాబోధన చేసే అవకాశం ఉంది. హై స్కూల్ ప్లస్ స్కూల్స్లో కూడా 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు అనేవారు ఉంటారు. ఇక్కడ కూడా ఎస్జిటీలు అనే వాళ్ళు ఉంటారు. ఎస్జిటీల విషయానికి వచ్చినట్లయితే 1 to 8th క్లాస్ వరకు కూడా సబ్జెక్ట్ టీచర్ల కింద బోధించేందుకు ఎస్జిటీలు కూడా అర్హులే. స్కూల్ అసిస్టెంట్లు ఎలాగో మనకి సబ్జెక్ట్ టీచర్ల కింద బోధించడం జరుగుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధిస్తున్నాం. పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తున్నాం. ప్రతి 20 మంది విద్యార్థులు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. 3వ తరగతి నుంచి ప్రతి సబ్జెక్టుకి కూడా సబ్జెక్ట్ టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల్ని మెర్జ్ చేస్తున్నారు వివిధ స్కూల్స్లో. ఈ విధంగా ఈ మెర్జింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఓవరాల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది విద్యాశాఖ ఫైనల్ జాబితాను విడుదల చేస్తుంది 2022లో. ఈ జాబితా ప్రకారం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, దీనిలో ఎటువంటి సందేహం లేదు. టీచర్ జాబ్స్ డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం హామీలను నెరవేర్చకుండా ఖచ్చితంగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం అయితే 100% లేదు. సార్ మరి ఎందుకు నెగిటివ్గా న్యూస్లు అనేవి వస్తున్నాయి డిఎస్సికి సంబంధించి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా నెగిటివ్గా న్యూస్లు అనేవి రావాలి. ఎప్పుడైతే ప్రతిపక్ష న్యూస్ పేపర్లలో మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వానికి మెగా డిఎస్సికి సంబంధించి వ్యతిరేకంగా న్యూస్లు అనేవి రాస్తుందో, ఆర్టికల్ అనేవి పబ్లిష్ చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఆ విషయం అనేది ప్రభుత్వం దృష్టిలో మరింత బాగా నలుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళతో పెట్టుకున్నట్లయితే మనకి దెబ్బడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించి ఖచ్చితంగా మెగా డిఎస్సిని ప్రకటిస్తారు. ఈ విషయంపై మీరు నెగిటివ్ న్యూస్లపై ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఎన్నికల కంటే ముందుగా ఖచ్చితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరిగా కాదు, ఖచ్చితంగా 2 డిఎస్సీలు లేదా 3 డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తారు అని చెప్పేసి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఆశించారు. ఖచ్చితంగా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఆశించారు. ఇది ఒక ఆచారం అన్నట్టు ఎన్నికల కంటే సంవత్సరం ముందుగానే డిఎస్సి, ఇది గత ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. ఆచారం ప్రకారమే 2022లో డిఎస్సీలు టెట్లో ఖచ్చితంగా. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.